చూసావుగా, నాదో చిన్న ఫ్యామిలీ. నేను, నా రిజిస్ట్రేషన్ ఆఫీస్, బాబాయ్, ఫ్రెండ్స్, పూజార్లు, పూలగొట్టు, ఫ్యూచర్లో నువ్వు. హ్యాపీ ఫ్యామిలీ అండి. మ్యాటర్ ఏంటంటే చూడు, ఒకవేళ నా లవ్ అని ప్రూవ్ అయిందనుకో, నీకు కూడా ఓకే అనుకుంటే సంతకం పెట్టుకుని తీసుకురా. ఇక్కడే ఇలాగే పెళ్లి చేసుకుందాం, బాగుంటుంది. ఓకే అవ్వకపోతే చించే. నన్ను చాలా తక్కువ అంచనా వేసావు. అరే అంత తొందర ఏంటి? టైం ఇవ్వా? నువ్వు పొరపాటున పడిపోతావని భయమా? అలాంటిదేం లేదు, చించడం ఖాయం. మరింకే ధైర్యంగా తీసుకెళ్ళు. నువ్వు చించడం మానేసి చేంజ్ అవుతావనే నమ్మకం నాకుంది. అది చూద్దాం. ఈ రోజు ఇక్కడ డిస్టర్బ్ చేయను, రేపు కలుద్దాం. బాయ్. చాలా చూడ బ్లాక్ కొడతావేంట్రా, మన వైట్ అయితే చూడు. చాలు చాలన్నా, థ్యాంక్ యూ. ఆ ఫోన్ నెంబర్ ఒకటి దొరికాడురా? చూస్తున్నావు కదన్నా, అదే పని మీద ఉన్నా. అన్నావు మీరు ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు ప్రియ వాడికి పడిద్దిరా. ఇప్పుడు దాకా ఎతికామన్నా, జస్ట్ ఇప్పుడే రిలాక్స్ అవుతున్నా. వెళ్ళి వెతకండి. అమ్మా, మీకెవరో పార్సల్ పంపించారు. For your nose. For your head. For your heart. నీకు ఒంట్లో బాగాలేదని పింకీ చెప్పింది. తెలిసిన దగ్గర నుంచి నాకు ఏం చేయాలో తోచట్లేదు. అందుకే అవి పంపించాను. ఇంత చిన్న ప్రాబ్లంకి వీడేంటి ఓవర్ చేస్తున్నాడు అనుకుంటున్నావు కదూ? ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఇంతగా రియాక్ట్ అయ్యేది ప్రేమించినోడేనే. మరి నాది ప్రేమేనంటావా? కానీ నువ్వు ఏదో ఆల్టర్నేటివ్ చెప్తుంటావుగా. నీ మాత్రన్నా ఇలాగే చూసుకునేదిగా, దీన్ని లవ్ అనే ఎందుకు అనుకోవాలి? నీ వాళ్ళకని చూస్తుంటే అడిగి పడిపోయేలా ఉన్నావు. నాకేదో డౌట్ గా ఉంది. ఏ ఊరుకోవే, నేనేం పన్ను. Don't trust the boys. కానీ వాడిని చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది. అదే మన వీక్నెస్. ముంబై నుంచి కరెక్ట్ టైంకి వచ్చాను. ఆ అబ్బాయిలంతా అంతేనే. టెంప్ట్ చేస్తే ట్రాక్ తప్పుతారు. వాడి ట్రాక్ నేను తప్పిస్తానుగా. ఏం చేస్తావే? ఫోన్ చేసి పిలు, నిన్ను వదిలేసి నా వెంట పడేలా చేస్తా. అవునా? హే, నేను చేస్తానే. వస్తున్నాడు. చూసావా, ఏదో తీసుకొస్తున్నాడు. వాడు ఖాళీగా రాడే, కాన్సెప్ట్ తో వస్తాడు. ఏ ఇక్కడ ఉన్నారా? హాయ్. హాయ్, పార్టీకి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్. యు వెల్కమ్. ప్రియా, నీ కోసమే తెచ్చా. ఏంటిది? హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకున్నా. నా హెల్త్ రిపోర్ట్స్ తో పాటు నా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా నువ్వు తెలుసుకోవాలి. నేను నా నెగటివ్స్ మాత్రమే చెప్తాను. ఒకవేళ అవి తెలిసి కూడా నా ప్రేమ ఓకే అంటే నా పాజిటివ్స్ పరిచయం చేస్తా. అప్పుడు ప్రేమ పెరుగుద్దే తప్ప తగ్గే ఛాన్సే లేదు. కాన్సెప్ట్ క్యాచ్ చేసావుగా? నా జాతకం, నా బ్యాడ్ హ్యాబిట్స్ తో సహా అన్నీ ఉన్నాయి. సరిగ్గా చెక్ చేయి. నా గురించి పూర్తిగా తెలుసుకో. మన ఇద్దరికి మ్యాచ్ అవని ఏమైనా ఉంటే అప్పుడు డిసిషన్ తీసుకుందాం. చూద్దాం. ఒక్కడికే ఎన్ని బీర్లా? అవును బాస్, కంపెనీ అడిగితే ఎవరు ఇవ్వట్లేదు. నాక హైదరాబాద్ కొత్త, ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకు లేరు? మేము లేము. ఎవరు మీరా? మేమే. కంపెనీ ఇస్తారా? ఎందుకు బాస్? అయితే పదండి మా ఫ్లాట్కి వెళ్దాం. మెల్లగరా పగులుతో 90 రూపాయలు ఒక బీర్. తప్పుకోరా. కూర్చో. మీరు రిలాక్స్ అవ్వండి, నేను టచ్అప్ చేసుకొస్తా. టచ్ అప్ అంటాడేంట్రా? ఫ్రెష్ అప్ అయి ఉంటుందిరా, వర్కౌట్ అయిపోతుంది కదా. యువకులకి ఓ హెచ్చరిక. కొంతమంది గేలు అమాయకులైన యువకులకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేస్తున్నారని, ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గేలు ట్రాప్ చేయడం ఏంట్రా? కాదురా, కేలు పిలిస్తే ఎందుకు వెళ్ళిపోవడం ఏంట్రా? నువ్వు ఇక్కడే ఉన్నావా? అమ్మాయిలా ఉందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి
రెస్పెక్టా వీడను ఓ ముగ్గురు ఒకే చోట హాయ్ గైస్ కమన్ గే ఇంతమంది ఏ అరువు తప్పించుకున్నావు ఇప్పటి వరకు నా నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరు తెలుసా ఫస్ట్ టైం నువ్వే అందుకే మిమ్మల్ని ట్రాప్ చేసాం కమన్ రే ఇప్పుడు ఏం చేద్దాంరా మాటలేవు అంటే మాట్లాడుకోవడం లేవు అయితే జంపు చెప్పురా బాబు నీకు కబోర్డ్ లో తక్కుంటా ఈ కబోర్డ్ లో ఉన్నారేంట్రా అయితే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు బావా రా బావా అరే నా వల్ల కాదురా నేను తట్టుకోలేనురా ఏ కరెంటు పోదేంటి మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది నా ఒంట్లో కన్వర్టర్ ఉంది ఇంకా కరెంట్ ఎందుకు రాజా అంటూ ఒళ్ళంత పాకే ఫీలింగ్ ఏరా అబ్బా. ఒక్క నిమిషం ఉండు బావా ఇప్పుడు కొట్టు బావా కొట్టాలా కొట్టు బావా అబ్బా. ఒక్కసారి అబ్బా ఇంకొక్కసారి వాట్ జబర్దస్త్ బ్యాక్ బ్యాక్ రాజా రాజా తన్ను రాజా ఏమన్నా పింక్ అయ్యో పింక్ పింకీ పింకీ పాంకీ నీ అయ్యే డాంకి కావాలంటే మ్యాచింగ్ కోసం చొక్కా ఇస్తాను కానీ నీతో నేను మ్యాచ్ ఆడలేను నీకు నేను మ్యాచ్ కావాలేను అవునా మ్యాచ్ కలేవా ఏ నీ ఫ్రెండ్ కి నేను ఆ రోజు చెప్పాను ఆట అనేది ఆట ఇక్కడికి వస్తే చాలు చూసేవారికి అవసరం లేదు ఓకేనా ఓకే ఏ ధనరాజ్ నేను కింద నుంచి వస్తాను నీ పైన అమ్మో ఒక్క ముద్దు వద్దు ముద్దు వద్దు ముద్దు వద్దు నన్ను వదిలేయ్. నిన్ను వదిలేయాలంటే లిప్స్టిక్ పెట్టించుకో వదిలేస్తా లిప్స్టిక్ పెట్టించుకుంటూ వదిలేస్తావు పెట్టు ఏంటిది నేను పెడతానంది లిప్స్టిక్ తో కాదు లిప్పుతో అమ్మ కరెంట్ పోయింది ఇదేదో స్టోర్ రూమ్ లో ఉందా రే వేణు ఇలారా టైం బాగుండి బతికిపోయాం ఇలాగోలా తప్పించుకున్నాను ఇంకెప్పుడు జీవితంలో మందు కక్కుతున్నా పెళ్ళికి స్పెషల్ డిజైన్స్ ఏమైనా ఉంటే చూపించండి. హాయ్ ఏంటి మంచి హడావడిలో ఉన్నావు నీ పెళ్లి దగ్గర పడినట్టుంది నాలో త్వరగా కన్ఫర్మ్ చేసుకోవాలి ఇది బాలా నీకు సూట్ కాదు ఇదే ఇది ఇద్దరు ఒకే డిజైన్ సెలెక్ట్ చేశారు నేను రెడీ చేసి తీసుకొస్తాను అది మ్యాటర్ చూడు ప్రియా మన ఇద్దరిది సేమ్ టేస్ట్ సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ వేవ్ లెంత్ కొంప తీసి ఇది లవ్వేనంటావా అని అడక్కు నీకంత సీన్ లేదు. వెంట పడుతున్నానని వెటకారం చేయకు లవ్ కన్ఫర్మేషన్ కోసం కష్టపడుతున్నాను. అవునా నీకు విషయం చెప్పినా మా మనుషులు నలుగురు వచ్చి కొట్టారనుకో నువ్వు నాకు కనపడడం కూడా మానేస్తావు. ఈ ఐడియా ఏదో బాగుందే నీ మనుషులు వచ్చి నన్ను కొడితే ఆ భయానికి నేను వదిలేశాను అనుకో నాది లవ్ కాదని తెలిసిపోద్ది. ఈ ప్లాన్ ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది. నీకు చావు తెలివితేటలు చాలా ఉన్నాయి కొంచెం పిలిపించి కొట్టించవా ఈ రోజుతో తేలిపోద్ది. నేనేదో జోక్గా అన్నాను మా వాళ్ళ గురించి నీకు తెలీదు వస్తే చంపేస్తారు.